హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మరి మా వాళ్ళైతే ఏదో పెద్ద పనిలో ఉన్నట్టున్నారు. ఏంటా ఈ పని అని మీకు అనుమానం అయితే వచ్చుండాలి. వచ్చిందండి? మరి రాకుండా ఎలా ఉంటదండి? మరి తెలిసిన పనైతే అనుమానం ఉండదు గానీ, తెలియని పనైతే మరి కొంచెం అనుమానము వస్తుంది. అలాగే వింతగా కూడా అనిపిస్తుంది. ఇవి మరి మా ఊళ్ళో ఫేమస్ అండి బాగా. వీటిని బత్తాయి బుట్టలంటారు. అంటే బత్తాకాయలు వస్తాయి గదండీ! రైనీ సీజన్‌లో. అప్పుడు బత్తాకాయ చెట్లకు ఉన్న కాయలకైతే ఇవి కడతారండి బుట్టలో. కట్టినప్పుడు బత్తాకాయ షేప్ అనేది కొంచెం ఇంకా పెద్దగా అవుతుంది. అలాగే రంగు కూడా కలర్ చేంజ్ అయ్యి చాలా అందంగా అట్రాక్టివ్‌గా కనిపిస్తుందనేసి ఈ బత్తాకాయ బుట్టలైతే తొడుగుతారండి వాటికి. ఇంకా దోమపోటు కూడా నివారించబడుతుంది. అలాగే మరి ఏది చేయాలన్నా మరి దానికొక మెటీరియల్ అంటూ ఉంటుంది గదండీ! అలాగే ఈ బత్తాయి బుట్టలకు కూడా మెటీరియల్ ఉంటుందండి. అంటే బయట నుంచి తీసుకొచ్చి ఏదో కొనేసే మెటీరియల్ అయితే కాదండి. ఇవి నేచురల్‌గా మనకి పొలాల గట్ల మీద అలాగే కొంచెం పొలాల్లో దొరికే చిన్న చిన్న తాటి మట్టలుంటాయి గదండీ! వాటికి ఉంటాయండి ఇవి తాటాకులు. చిన్న చిన్న తాటి మట్టలకే ఉంటాయి. పెద్ద పెద్ద తాటి చెట్లకు ఉండేవైతే పనిచేయవండి. చిన్న చిన్న మట్టల ఆకులు మాత్రమే పనిచేస్తాయి. ఇవి నేరుగా వెళ్ళి ఎవరైనా తెచ్చుకోవచ్చండి దొరికినప్పుడు. కానీ మరి ఇవి దొరకని టైంలో అయితే మరి కొందరైతే వీటిని తెచ్చి అమ్ముతూ ఉంటారండి. కట్టొచ్చేసి మరి ఇదివరకైతే 100 అలా ఉండేది. ఇప్పుడు ఎంతో నాకు తెలియదండి. ఇవి మా మావయ్య అలా అలా వెళ్ళి తీసుకొస్తారు దొరికినప్పుడల్లా. ఒక్కోసారయితే అత్తయ్య కూడా తీసుకొస్తారు. పిల్లలు అందరూ అల్లుకుంటున్నారమ్మా, మనమే అల్లుకోవట్లేదు నాని, నువ్వు కూడా అల్లొచ్చు కదా అనైతే పేచీ పెట్టారు. వాళ్ళకైతే మరి ఇంట్రెస్ట్ అండి బుట్టలల్లడం. అందరూ అల్లుకుంటున్నారు గదా అనేసి కొన్ని ఆకులైతే తీసుకొచ్చారు. ఈ ఆకుల్ని మళ్ళీ ఇలాగా ముందైతే కత్తితో మనం షేప్ చేసుకోవాలండి. అటు ఇటు కూడా నరికేసుకొని అలా ఈన్లు ఒక పక్కన పెట్టుకోవాలి. ఆకులు కూడా చీరేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలండి. అలా అత్తయ్య చీరుతున్నారు కదా! అలాగా. అలా నీట్‌గా చీరుకొని మొత్తం ఆకులన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఆకులైతే బుట్ట ముందైతే మూలేస్తారండి. మూల అంటారు దాన్ని. అదేసిన తర్వాత మాత్రమే బుట్ట అల్లడానికి కుదురుద్ది. ఇవిగోండి ఇవే మూలలంటే ముందు అలా ఏసేసి ఉంచుతారు. పిల్లలు అల్లుతారు. ఒక్కోసారి మామయ్య అల్లుతారు. ఇంకెవరు అల్లకుండా ఉంటే మా అత్తయ్య అల్లుకుంటారు. ఇంకా కూర్చొని ఇంకా మరి నాకు పనులైతే ఉంటాయి గదండీ! మరి నేనైతే అల్లడానికైతే కుదరదు. ఒక్కోసారయితే నేను కూర్చుంటాను. ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. అల్లే కొద్దీ అల్లాలనిపిస్తుంది. కూర్చొని లేవాలనిపించదు. ఈ సీజనొచ్చిందంటే మొత్తం ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ ఆకులు, ఈ బుట్టలు ఇవేనండి. ఇవే పనులు. ఇదిగోండి నేను కూడా అల్లుతున్నాను. ఎందుకంటే మరి బుట్టల గురించి చెప్పేటప్పుడు మరి నేను బుట్ట అల్లకపోతే బాగోదు గదండీ! ఇక అత్తయ్యతో పాటు ఇక నేను కూడా కూర్చొని మార్నింగ్ అయితే నేను అల్లుతున్నానండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో అయితే ఈ బుట్ట అల్లడానికైతే మాత్రం నేను చాలా తిప్పలు పడిపోయానండి. ఎలా అయినా సరే బుట్ట నేర్చుకోవాలని అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా ఎలా అయినా సరే బుట్ట నేను నేర్చుకుని ముందు చూడడానికైతే చాలా ఈజీగా సింపుల్‌గానే ఉంటదండి. కానీ ట్రై చేస్తే మాత్రం అస్సలు రాదండి. ఎలాగోలాగైతే నేర్చుకున్నాను. మా వారైతే నేర్పించేశారు నాకు బుట్ట అల్లడం. మా వారు నేర్పించారన్నానని ఆయన అల్లుతారు అనుకోమాకండి. ఆయనైతే అస్సలు అల్లరు. ఆ ఇంటి దగ్గరే ఉండరు. ఆయనకి ఖాళీయే ఉండదండి. ఈ పనికి కేవలం గూడా అత్తయ్య, పిల్లలతో పాటు ఏదో ఇక కాలక్షేపానికైతే అలా ఇక ఇలా అల్లుతారండి. ఆకులు దొరికినప్పుడు మాత్రమే మేము తెచ్చుకొని స్వయంగా అల్లుకుంటామండి. అంతేగాని ఆకులు మాత్రం కొనము. కొన్నామంటే మరి దానికి తగ్గట్టుగా మరి పని చేసేసి మరి దాన్ని అమ్మేసుకునేలా ఉంటేనే కొనాలండి. లేకపోతే గిట్టదు. ఈ బుట్టలైతే అందరూ అల్లుతారండి. కానీ ఇవి అల్లేవారిలో అయితే గ్రిప్ ఉండాలండి. అంటే స్పీడ్ ఉండాలి. ఇది అందరికీ వచ్చేస్తది. ఏదో రకంగా అయితే నేర్చేసుకుంటారు నాబోటి వాళ్ళు కూడా. కానీ ఇందులో స్పీడ్ ఉంటేనే ఈ బుట్టకి తగిన ధర మనమైతే తెచ్చుకోగలమండి. అంతేగాని మనం ఎలా పడితే అలా అల్లేస్తే మనకి ఇది గిట్టదండి. ఇది కూడా ఒక బిజినెస్సేనండి మాలాంటి విలేజెస్‌లో. బుట్టలు అల్లేసిన తర్వాత ఇవి 25 బుట్టలు చొప్పున ఒక గుదంటారండి. అంటే 25 బుట్టలు కూడా ఒక తాడుతో కట్టాలనమాట. అంటే పెద్ద ఈనెలు 2 తీసుకొని దాన్ని ఇలా తాడులాగా తయారు చేసుకొని 25 బుట్టలు కూడా ఒక సైడ్ 13, ఒక సైడ్ 12 వస్తాయండి. కట్టేసి ఇది గుదిలాగా చేసేసుకుంటాం. ఇలాంటి గుదులు
ఒక గుది ఒక గుదికొచ్చేసి 25 బుట్టలు కదండీ! ఇలా 500 బుట్టలయితే రూ. 500 అలా వచ్చేసినట్టేనండి. బుట్టొచ్చి రూపాయి. ఇలా మరి ఎన్ని బుట్టలు అల్లుకుంటే అన్ని రూపాయలండి. అంటే 500 బుట్టలు ఇస్తే మనకి రూ. 500 వస్తాయి. 1000 బుట్టలు ఇస్తే రూ. 1000 వచ్చేస్తాయి. బాగా ఇదే బిజినెస్ మీద ఉండేవాళ్ళైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా అల్లేస్తారు. ఫ్యామిలీ మొత్తం కలిసి అల్లేస్తారండి. కానీ మేమైతే ఏదో పిల్లల కోసం ఆటవిడుపుగా ఉంటుందనేసి అయితే తీసుకొచ్చారు తప్ప, మేమైతే ఇదే పని మీద అల్లడానికైతే మాకు ఆకులు దొరకవండి. ఎక్కడికో దూరంగా ఎళ్ళాలంట. అందరూ ఇలానే అల్లుతుంటే మరెక్కడ దొరుకుతాయండి ఆకులు? ఇలా గుదుల్లాగా గుచ్చేసి ఉంచుకుంటే తీసుకెళ్ళేవాళ్ళు వస్తారండి. అప్పుడైతే మనకి దగ్గర 1000 ఉంటే 1000, 500 ఉంటే 500 వాళ్ళకి ఇచ్చేయొచ్చండి. మనం మనీ తీసేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి నష్టము కూడా ఉండదండి. మనం అల్లుకున్న కాడికే మనకు డబ్బులొస్తాయి. ఇక మనం అల్లకపోతే మనకి ఇంకా ఏమీ నష్టం అనేది ఉండదు కదా! ఈ ఆకులు కూడా కొనవసరం లేదు. ఓన్‌గా తెచ్చుకొనైతే మనం అల్లుకోవచ్చు. మరి నేను మూల అల్లేసానండి. కానీ మరి బుట్ట అల్లడం మీకు చూపించలేదు కదా! అందుకని బుట్ట కోసం అనేసి నేను ఆకులన్నీ అయిపోయినాయండి. బుట్టలన్నీ తీసుకెళ్ళిపోయారు. అయినా గానీ ఒక 8 ఆకులైతే తీసుకున్నానండి. బుట్టకొచ్చి 8 ఆకులండి. అడ్డంగా 4, నిలువుగా 4 వేసి అవి ఒకదాన్ని తప్పించి ఒకటైతే మరి అలా అలా అల్లుకోవాలండి. ఈత చాప ఉంటది చూడండి. ఆ చాప మాదిరిగా యేసుకొని ఇలా మూలేసిన తర్వాత బుట్ట షేపు వచ్చేలాగా అయితే అల్లాలండి. నేను ఇలా అల్లడానికైతే చాలా 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 కష్టపడ్డానండి కొత్తలోను. ఫస్ట్ అయితే వచ్చేసినట్టే ఉంటది ఎదరోళ్ళు అల్లుతుంటే చూస్తుంటే. కానీ అయితే రాదండి. కానీ చాలా ఈజీగా ఉంటది అల్లేసిన తర్వాత. హమ్మయ్య! నాకొచ్చేసిందని అయితే చాలా హ్యాపీ అండి అప్పుడు. ఇదిగోండి ఇలాగనే ఉంటది బుట్ట. ఇది బత్తాకాయ దీంట్లో పెడితే బత్తాకాయ షేప్ అనేది, రంగు అనేది మొత్తం మారిపోద్దండి. ఇదిగోండి బుట్టలు కొని ఆయనైతే వచ్చేసారు. బత్తాయి తోటలు తీసుకుంటారు కదండీ రైతులు. వాళ్ళైతే మరి బుట్టలైతే కొనుక్కొనెళ్ళి రోజుకి 1000, 2000, 3000 అలా మా దగ్గరే కాకుండా మాలాగా అల్లేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర అయితే తీసుకొనెళ్ళండి రోజుకి కట్టుకుంటూ ఉంటారు సొంతంగా ఓన్‌గా. కొందరైతే పనులకెళ్ళేవాళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు. ఇలా ఈ బుట్టల సీజను మొత్తం ఎప్పటి వరకు ఉంటదంటేనండి, వినాయక చవితి ఉంటది చూడండి అప్పటి వరకు ఉంటది. అంటే ఇప్పుడు ఈ నెల లోపల కట్టేసేత్తే మనకి వినాయక చవితి వచ్చేటప్పటికి మనకి చక్కగా బత్తాకాయలైతే మంచి రంగులో అయితే తయారైపోతాయి. ఇంకా ఈయన చిన్న తాడు ఒకటి ఇచ్చామండి. ఆ తాడుకైతే ఈ గుదులన్నీ ఇలా గుచ్చుకుంటున్నారు. 500 బుట్టలండి మేము అల్లిందే అంతా. ఇంక ఎక్కువేమీ అల్లలేదు. ఇంకా మేము 500 మాత్రమే అల్లామండి. తర్వాత అల్లుతామో లేదో కూడా చెప్పలేము. ఏదో పిల్లల కోసం ఏదో తెచ్చి అలా అల్లడం వల్ల ఈరోజు ఈయనకి అమ్మడానికైతే ఉన్నాయండి బుట్టలు టైంకి. ఆ రోజు కూడా నేను కూడా అత్తయ్య అల్లుతుందని పక్కన కూర్చొని అల్లుతుంటే ఈయన సడన్‌గా వచ్చేసారు. గబగబా ఇక అవన్నీ బుట్టలో గుదుల్లా అయితే గుచ్చేసేసి ఈయనకి ఇచ్చేసామండి. ఈయనైతే మరి తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా మరి మా ఊళ్ళో బత్తాకాయ బుట్టలైతే చాలా ఫేమస్ అండి. మా ఊరికి బత్తాకాయ బుట్టే పెట్టింది పేరంటారు. ఇక్కడికొచ్చిన కోడళ్ళైనా, ఈ ఊళ్ళో ఉన్న కూతుళ్ళైనా ఈ బుట్ట అల్లడం రాని వాళ్ళంటూ లేరండి. చిన్న చిన్న పిల్లలండి యూకేజీ, నర్సరీ పిల్లలు కూడా బుట్టలు అల్లేస్తారు. నిమిషానికి 10 బుట్టలు. చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుందండి. అదిగోండి ఆయన మనీ కూడా ఇచ్చేశారు మాకు. పనికి ఎక్కడికి బయటికెళ్ళకుండా ఇలా ఇంట్లోనే ఉండి మేము కొన్ని అయితే మరి ఇలా చేతి పనుల్లా చేసుకొనైతే ఉంటామండి మరి. అలాగని మేము ఏ అటవీ ప్రాంతం వాళ్ళమో, గిరిజనులమో కాదండోయ్! అచ్చమైన గోదావరోళ్ళమండి. రాజమండ్రి సైడే మా ఊరు. ఏంటో ఈ అమ్మాయి చేసే పనులన్నీ చాలా వింతగాను, విచిత్రంగాను ఉన్నాయనుకుంటున్నారా? మీకు కూడా ఇలాంటి బత్తాయి తోటలుంటే మా ఊరొచ్చేయండి. బత్తా బుట్టలు దొరుకుతాయి. ఈయనైతే వెళ్ళిపోతున్నారు బత్తాయికాయ బుట్టలు తీసేసుకొని ఎళ్లి కట్టేసుకుంటానికి. మరి మా ఊళ్ళో ఇంత ఫేమస్ అయిన బత్తాయి బుట్టలంటే మరి నాకు చాలా ఇష్టమండి. చాలా గౌరవం కూడా. నేను కూడా అల్లడం నేర్చేసుకున్నాను. ఎందుకంటే మరి ఊరి కోడల్ని కదా! అలా నేర్చుకోకపోతే బాగోదు కదండీ! చేసే పని ఏదైనా సరే నేను దాన్ని గౌరవిస్తానండి. మనం చేసినా చేయకపోయినా మనం ఒక ఇంటికెళ్ళిన తర్వాత ఆళ్ళు చేసే పనైతే గౌరవించాలండి ఆడవాళ్ళుగా. మరి ఇదేనండి నా బత్తాకాయ బుట్టల గొడవ. ఈరోజు వీడియోలో అయితే చూపించేశాను. మేము బత్తాకాయ బుట్టలు ఎలా అల్లుతామో, ఎలా తెస్తామో, ఎలా అమ్ముతామో కూడా చూపించేశాను కదా! మరి వెంటనే లైక్ చేసేసేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.